చిన్నప్పటి నుంచి చెప్తారు, మనకు క్లియర్గా చెప్తారు, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రిస్క్ తీసుకోకు, అప్పు అసలే చేయకు. కానీ 2 చాయిస్లు ఉంటాయి లైఫ్లో. నేను క్లియర్గా చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి, అంతో ఇంతో రిస్క్ తీసుకొని, కొంత రిస్క్ ఎంత తీసుకుంటే రివార్డ్ అంత ఉంటుంది. ఎంతో ఇంతో రిస్క్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే లైఫ్ కూడా చాలా బోరింగ్ అయిపోతుంది. ఎంతో కొంత రిస్క్ ఉండాలి, ఎంతో కొంత థ్రిల్ ఉండాలి, ఎంతో కొంత ఎక్సైట్మెంట్ ఉండాలి లైఫ్లో. లేదా గానిగిద్దులాగా బతికేయచ్చు. 7 గంటలకు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఆఫీస్కి పోయి 5కి ఇంటికి వచ్చి 6కి యూట్యూబ్ చూసి 7 గంటలకి ఈటీవీలో న్యూస్ చూసి, ఇక్కడ మీరు ఈటీవీ చూడరనుకో, సిఎన్ఎన్లో న్యూస్ చూసి 8కి కొద్దిసేపు ముచ్చట పెట్టి, తర్వాత 9కి కాసేపు భార్యతోనూ భర్తతోనూ ఫ్యామిలీతోనూ మాట్లాడి 10కి పండుకొని 5 రోజులు అట్లే గడిపేసి 6వ రోజు వీకెండ్ సాటర్డే రోజు గ్రోసరీ షాపింగ్ చేసి కాస్కోలో లేదా వాల్మార్ట్ పోయి, మళ్ళీ సండే రోజు లాండ్రీ చేసుకొని అందరు మళ్ళీ దగ్గర కూర్చొని, కుదిరితే దోస్తులు 4 వస్తే మందు కొట్టి, తర్వాత మళ్ళీ మండే నుంచి మళ్ళీ గానికి ఎత్తుకోతాం. ఈ 2 చాయిస్లు ఉంటాయి. కొంత లైఫ్ ఎక్సైటింగ్ ఉండాలి అంటే సెట్ అ గోల్ దట్ సీమ్స్ ఇంప్రాబబుల్, సెట్ అ గోల్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ మ్యాన్ హూ డిడ్ దిస్. ఎవరో కాదు, మన కేసీఆర్ గారు. 2001లో కేసీఆర్ గారి వయసు 46 ఏళ్ళు. ఈ సెట్ తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. ఎవ్రీబడి స్కాఫ్డ్, దే లాఫ్డ్, దే సెడ్ ఈయన ఎవరు అసలు, ఏమో అవుతుందా, సీమ్ లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది? అండ్ లుక్ ఎట్ ద ఆడ్స్ స్టాక్డ్ అప్ అగైన్స్ దిస్ మ్యాన్. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడే కార్గిల్ యుద్ధం అయింది, పోఖ్రాన్లో న్యూక్లియర్ రియాక్టర్లో అక్కడ పరీక్ష అయింది. He was at the height of his glory. He won a big election. And then ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు ఆ టైంలో. ఆయన కూడా he was ruling the roost. he was also around 50, an up and coming politician, a big leader. And ఆయన కూడా అప్పటికే ఒక గ్లామరస్ ఇమేజ్ ఉంది, ప్రో ఐటీ, ప్రో అర్బన్ అనే ఒక మంచి ఇమేజ్ ఉంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు వాజ్ రూలింగ్ ద రూస్ట్. ఇంకోవైపు ఇక 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలను తట్టుకొని తెలంగాణలో ఒక మనిషి కొత్త పార్టీ పెట్టాలి అంటే, కొత్త సాహసం చేయాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా వెనకాల. బలము, మన్ను, మశానం ఏది లేదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఇండియాలో కులం అనేది ఒకటి ఉంటుంది కదా, కులబలం లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు. ఆ ఇష్యూని కూడా అప్పటికి ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 1970sలో ఆనాడు 11 మంది ఎంపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద. 11 మంది పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. ఈ దుర్మార్గులు, అసలు మొత్తం పొలిటీషియన్స్ అంటేనే వెధవలు, వీళ్ళకి ఓటేస్తేనే దరిద్రం, ఇలా నమ్మొద్దు, ఇలా నమ్మితే మళ్ళీ ముంచుతారు అనే ఒక అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా ఉంది. పోనీ కేసీఆర్ గారు ఏమన్నా సినిమా యాక్టర్ ఎన్టీఆర్ లాగా? కాదు. పోనీ పాపులర్ లీడరా? కాదు. బట్ సీ, ఇమాజిన్ ద ఆడాసిటీ, ఇమాజిన్ వాట్ సీమ్ లైక్ ఎన్ ఇంప్రాబబుల్ డ్రీమ్. తెలుగులో దెర్ ఇస్ అ సినిమా, అందులో పాట ఉంటుంది, మీరు మీ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఆ శోభన్ బాబు గారి పాట కూడా సంజయ్ గారికి తెలిసి ఉంటుంది. సంజయ్ గారు మీరు శోభన్ బాబు ఫ్యాన్ కదా, నిజం చెప్పండి. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే బేసికలీ a dream that seems so challenging, so improbable, so unbelievable that you would not even dare to dream it. అట్లాంటిది కేసీఆర్ గారు 46 ఏళ్ళ వయసులో he said, I'm going to make this my life ambition, whether I succeed or not, history will decide, fate will decide, destiny will decide అనుకొని దిగారు. దిగి 14 ఏళ్ల పాటు నానా దక్క మొక్కిలు తిన్నారు. ఆయన ఏమో ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ కాదు కేసీఆర్. 14 ఏళ్ళు he struggled, he toiled, he faced setbacks, he faced numerous challenges, he was ridiculed. Like somebody said, initially when you come out with a radical idea, first thing is people will start scoffing. They'll say, నీతో అవుతుందా? రెండోది ఏమంటారు? they'll start insulting you. నీకెక్కడ అవుతుంది, నీ మోటివ్ వేరే ఉంది, నీ అల్టీరియర్ మోటివ్ ఉంది, ఏదో ఉంది, నీతో కాదు. they'll start ridiculing you first, they'll start scoffing, they'll insult you, they'll humiliate you. Then when they start coming to terms with the fact that you might actually do well, they'll try and start finding out the negativity around it. ఇది అట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. Finally, when you start succeeding, they'll start challenging you, they'll start asking you questions, pertinent questions. And
ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అయిన తర్వాత దిల్ స్టార్ట్ క్లాపింగ్ ఫర్ యూ, దిల్ సే ఓకే నువ్వు చాలా తెలివైనోడివి, అద్భుతం. ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ యూ డూ, అంటే 90% ఆఫ్ ద టైం అట్లాంటి చాలా పార్టీలు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు. కానీ సక్సెస్ అయిన రెండే రెండు. ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ 1983లో 25 ఏళ్ళు సక్సెస్ అంటే నా దృష్టిలో 25 ఏళ్ళు దాటి మనగలగడం, ఉండగలగడం. రెండవది కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. రెండింటికి కూడా ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయం కాదు. టు డ్రీమ్ బిగ్, టు డ్రీమ్ and to think of possibilities which seem absolutely ridiculous is something that only dreamers and big thinkers can do. What I would appeal to all of you, life is too short. Don't confine yourself, don't confine your thinking to small ideas and small goals. పెట్టుకుంటే గోల్ కూడా ఎట్లా ఉండాలంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ నుంచి ఐఎమ్ సెయింగ్ నాట్ ఎవ్రీబడి క్యాన్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. దట్ ఆల్సో ప్రాబ్లీ is not possible. But to have disruption as a way of life. What do I mean disruption? చాలా మంది ఏమనుకుంటారంటే డిస్రప్షన్, ఇన్నోవేషన్ అంటే కేవలం టెక్ వరల్డ్ అవుతుంది, టెక్ స్టార్టప్స్ అనుకుంటారు. కాదు. Disruption can happen in governance. Disruption can happen in your education. How can disruption be allowed in your education?